బిడ్డలు మీ సన్నిధికి రప్పించండి ప్రభువా. ఇంతవరకు ఈ దిన పరిచర్యలో తోడుగున్నారు ప్రభువా. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా, ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో ఉండకుండా ప్రభువా, మీ వాక్యంతో నింపబడే అనుభవంతో మమ్మల్ని పంపించమని, దీవించి ఆస్వాదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సాయంత్రం వేళ మరొక శ్రేష్టమైన మనందరినీ ఆస్వాదంలోకి నడిపించే ఒక శ్రేష్టమైన సందేశాన్ని విందాం. ఇశ్రాయేలీయుల గురించి, యూదా జనాంగం గురించి మనం చదివిన విన్న మించి వారి కొరకు మనం ప్రార్థన చేసిన మనం ధన్యులమే, దీవించబడిన వారమే. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అనే మాట ఎంత ఆశీర్వాదకరం. నేను మీకు చాలా కాలం క్రితం చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అనుదిన జీవితంలో ప్రతిరోజు మీ ప్రార్థన అంశంలో మీరు యెరూషలేము కోసం, అనగా ఇశ్రాయేలీల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి అని రాయబడ్డది. మనం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఇది దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. ఇది రోజు మనం చాలా ప్రార్థనలు చేస్తాం, చాలా వాటి కొరకు దేవుని అడుగుతాం. మనం అడగాలి. ఈ మన బాధలన్నీ దేవునికి చెప్పాలి. మనం కొన్ని మనుషులతో అడగలేనివి, మనుషులతో చెప్పలేనివి దేవుని అడుగుతాం. ఖచ్చితంగా అడగాలి. అదే సమయంలో అన్న ప్రార్థనలో ప్రతిసారి కూడా యెరూషలేమును నిజంగా మనం ప్రేమిస్తే, ఎందుకు ప్రేమించాలి? యెరూషలేము పక్షాన, అనగా ఇశ్రాయేలీయుల పక్షాన ఎందుకు ఉండాలి? మన బాధ్యత ఏమిటి అన్న విషయాలు చాలాసార్లు మనం నేర్చుకున్నాం. గత వారం కూడా మనం నేర్చుకున్నాం. ఇదినా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒక వ్యక్తిని కాపుదల కాస్తే, దేవుని భద్రతలో ఒక వ్యక్తి ఉంటే, దేవుని సంరక్షణలో ఒక వ్యక్తి కాచి కాపాడ భద్రపరచగలిగితే, ఆ వ్యక్తికి అభద్రతా భావం ఎప్పుడు ఉండదు అని మనం మర్చిపోకూడదు. అవును, మనం ఆయన రెక్కల నీడలో మనం ఉన్నామన్న సంగతి ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెప్పిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు వారిని 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో వారు ఎన్ని బాధలు పడ్డారో మనం విన్నాం కదా. వారు నలిగిపోయారు. వారు వెట్టి చాకిరి కింద ఎంతగా వేదన పడ్డారో మనకు తెలుసు. వారి బలాన్ని, వారి జీవితాలను, వారి శక్తిని అంతా కూడా ఫరో హరించి వేశాడు. వారిని నలగగొట్టెను అనే మాట మనం చూస్తాం. అయితే దేవుడు వారిని అద్భుతమైన రీతిగా మోషేను పంపడం, వారిని విడుదల చేయడం అనే విషయాలు మనకి జ్ఞాపకం వస్తున్నాయి కదా. అయితే ఇక్కడ ఒక సన్నివేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మోషే మీకు గుర్తుందా? 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలోకి వెళ్ళడానికి ముందుగా మోషే 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. అనగా ఫరోకి మనవుడిగా పెంచబడ్డాడు. ఎవరి ఫరో అంటే, ఏ ఫరో అయితే ఇశ్రాయేలీల వెట్టి చాకిరి కింద నలగొట్టేశాడో, ఏ ఫరో అయితే ఇశ్రాయేలీల యొక్క నాశనాన్ని కోరాడో, ఏ ఫరో అయితే ఇశ్రాయేలీలు అంతకంతకు వర్ధిల్లకుండా వారిని కట్టడి చేశాడో, ఏ ఫరో అయితే కాన్పు పీటల మీద మగపిల్లవాడు కనిపిస్తే చంపేయమని, ఆడపిల్ల పుడితే ఉండనివ్వమని ఆజ్ఞ ఇచ్చాడో, అదే ఫరోకి మనవడుగా తీసుకురాబడ్డాడు. ఎవరండి? మోషే. నిజంగా దేవుని కార్యాలు అద్భుతం కదా. దేవుడు ఎంత అద్భుతంగా పనిచేస్తాడో చూడండి. మనకు తెలియదు. మనం దేవుని నమ్మడమే మన పని. మనకి పరిస్థితులు అర్థం కాకపోవచ్చు, పరిస్థితులు తెలియకపోవచ్చు, కానీ ఈరోజు దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, ఆయన్ని నమ్మడం, ఆయన యందు విశ్వసించడం, ఆయన అనుగ్రహించే రక్షణను మనం మౌనంగా అంగీకరించడం. ఇంతే మనం చేయాల్సిందే.
మీకు జ్ఞాపకం వస్తుందా? మోషే పెద్దవాడైనప్పుడు మోషే అప్పటికే ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించాడు. మోషే అంటే మోషే ఇక పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. అనగా ఆ దినాన ప్రపంచాన్ని ఐగుప్తు పరిపాలిస్తుంది, ప్రపంచాన్ని ఐగుప్తు శాసిస్తుంది. ఇక మోషే ఫరో కావడానికి, అనగా ఫరోల్ని దేవుడిగా చలామణి చేస్తారనమాట. ఫరో, ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో తన గురించి తాను ఏమనుకుంటాడంటే, దేవుని చేత నియమించబడిన ప్రతినిధి, ఈ ప్రజలకు దేవుని ప్రతినిధి అక్కడ గమనించండి. ఫరో ఏమనుకుంటాడంటే తను దైవముగా చలామణి అవుతాడనమాట. అన్ని అధికారాలు నాకే ఉన్నాయి, ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంది, నేను ప్రపంచాన్ని శాసిస్తాను అని ఆ దినాన ఫరోలు నమ్ముతారు. ఆ స్థానానికి మోషే వెళ్ళబోతున్నాడు. అనగా ప్రపంచం మోషే గుప్పిట్లోకి వెళ్ళబోతుంది, ప్రపంచాన్ని మోషే పరిపాలించకపోతున్నాడు. అయితే ఏమైందంటే, పెద్దవాడైనప్పుడు మోషే తన సహోదరులను చూద్దామని బుద్ధి పుట్టింది. చెప్పండి, ఏం బుద్ధి పుట్టింది? మీకు ఎప్పుడైనా బుద్ధి పుట్టిందా? మీరు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత, మీరు ఒక గొప్ప స్థానానికి వెళ్ళిన తర్వాత, మీరు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత, మనకు పుట్టిన బుద్ధి ఏంటంటే మనల్ని రానిపోవటం, మనకు పుట్టిన బుద్ధి ఏంటంటే మనల్ని చూడకపోవడం, మనల్ని మనం గొప్పగా ఊహించుకోవడం, మనం తిరుగులేదన్నట్టు వ్యవహరించడం తప్పు. ఒక స్థితి దేవుడు మీకు ఇచ్చాడు అంటే, ఒక ఘనత మీకు ఇచ్చాడంటే, ఒక ఉద్యోగం మీకు ఇచ్చాడంటే, సమాజంలో ఒక పేరు ప్రతిష్ట మీకు ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? మనం నిండైన మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇంకా చెప్తాను వినండి, మనకు ఒక స్థితి ఉందంటే అందరం దగ్గర తీసుకోవాలి. మనం చాలాసార్లు వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళని రానికూడదు, డోంట్ డూ దాట్. ఎప్పుడు చేయొద్దు, దగ్గర తీసుకోండి, సహాయం చేయండి వాళ్ళకి. వింటున్నారా? ఎందుకో తెలుసా? నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నావు, నువ్వు పంచగలిగిన స్థితిలో ఉన్నావు. వింటున్నారా? ఉదయకాలం నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, బిలాము 3500 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు గురించి అతడు ఏమి ప్రవచించాడో నేటి దినాన అవి ఎలా నెరవేరుతున్నాయో క్లుప్తంగా చెప్పాను మొదటి ఆరాధనలో. ఆ ఇశ్రాయేలీల గురించి ఒక మాట ఉంది నేటి దినాన, దానిని మనం నేర్చుకోవాలి. ఒక సంఘటన, ఎందుకంటే దేవుడు మనల్ని ఒక స్థానంలో ఉంచాడంటే దాని అర్థం ఏంటంటే, మనం ఒక్కడమే ఉండమని కాదు, మన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండమని. దావీదు ఒక మాట చెప్పాడు, నా గిన్నె నిండి పొర్లి, గిన్నె నిండడం నాకు, పొర్లి పారడం మీకు. ఇలాంటి సన్నివేశమే సంఖ్యాకాండంలో ఒక మాట చదువుకున్నాం. సంఖ్యాకాండం 'సంఖ్యాకాండంలో చూడండి, అక్కడ 24వ అధ్యాయం 7వ వచనం. 24వ అధ్యాయం వాస్తవంగా సందర్భం, ఒక సన్నివేశం ఇక్కడ మీ ముందు తేవాలని ఇష్టపడుతున్నాను. 24 సంఖ్యాకాండం 7వ వచనం. నీళ్లు అతని బొక్కెనల నిండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద. ఏంటంట? నీళ్లు అతని బొక్కెనల నిండా నిండి కారును, అంటే నిండిపోయింది, దేవుడు నింపాడు, కారును అన్నాడు. అంటే అంత ఆశీర్వాదం అన్నమాట. ఇది వాస్తవంగా ఇశ్రాయేలీలు ఇతరులకి ఎలా ఆశీర్వాదకరంగా ఉంటారో రాయబడ్డది అక్కడ. నిండి బొక్కెలు ఉంటాయే, నిండి కారుతుంది, అంత ఆశీర్వాదం వాళ్ళకి. దేవుడు మనల్ని దీవించాడంటే, మనల్ని ఆశీర్వదించాడంటే, మనల్ని హెచ్చించాడంటే, మనల్ని గణపరిచాడంటే, మన సరిహద్దులు విశాలపరిచాడంటే అర్థం ఏంటంటే, బి ఎ బ్లెస్సింగ్. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండమని, అంతే, అంతకుమించి ఏం లేదు. ఎప్పుడు మన గొప్పతనంగా, మన ఘనతగా అనుకోకండి. నేను కష్టపడితే వచ్చింది అయితే అయి ఉండొచ్చు. సామర్థ్యాన్ని ఇచ్చింది మాత్రం దేవుడే, ఆధిక్యత ఇచ్చింది మాత్రం దేవుడే, ఘనతనిచ్చింది మాత్రం దేవుడే. వారు సంపాదించుకొనుటకు ఆయన సామర్థ్యం ఇచ్చాడు అని రాయబడి. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత నేను కాదు, నేనొక్కడనే కాదు అనొద్దు. అలాగా నేను అన్న పదం మంచిది కాదు.
గర్వాన్ని పెంచుతుంది, అతిశయం పెంచుతుంది. నేను కాదు, నేను కాదు, క్రీస్తు. వింటున్నారా? మోషే ఆ స్థితికి వెళ్ళాడు, కానీ తన సహోదరులను చూద్దామని బుద్ధి పుట్టింది. అంటే మోషే అప్పటికి చాలా ఘనుడైపోయాడు, గొప్పవాడైపోయాడు, యవనస్తుడు, ఈ ప్రపంచానికి అధినేత మోషే కాబోతున్నాడు. సహోదరులను చూద్దామని బుద్ధి పుట్టింది. మీకు ఎప్పుడైనా బుద్ధి పుట్టిందా? మీ బంధువుల దగ్గరికి వెళ్తున్నారా? మీకన్నా తక్కువ వారి ఇంటికి, మాట చెప్తాను వినండి, మీకన్నా గొప్ప వాళ్ళ ఇంటికి పోవద్దు, తక్కువ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి తెలుసా? దేవుడు మీకేమి ఇచ్చాడు అవన్నీ పట్టుకొని వాళ్ళకి ఇచ్చేస్తారండి. చేయాలి, ఇది ఆశీర్వాదం. మీరు ఎవరికి ఇవ్వాలో తెలుసా? తిరిగి మీకు ఇవ్వలేరే, వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా బహుమానం ఇస్తే వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలుసా? వీళ్ళు ఇచ్చిన దానికి నేను ఇవ్వాలి. అదే లేని వారికి ఇవ్వగలిగారు అనుకోండి, ఆశీర్వాదకరం కదా. నీకేమి ఇవ్వలేరు కదా, ఇంకొకటి చాటుగా ఇవ్వండి. ఎవరు చూసేటట్టు కూడా ఇవ్వద్దు, ఇది ఆశీర్వాదం. అందుకు దేవుడు ఈ స్థితిని మనకిచ్చాడు. తన సహోదరులను చూద్దామని బుద్ధి పెట్టింది. నెహెమ్యా షోషను కోటలో రాజుకు కప్పదించే పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అతని దగ్గరికి వాళ్ళ బంధువులు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు తెలుసా? వచ్చిన వారిని ఇతడు సహజంగా అడుగుతారు కదా, మనూరు ఎలా ఉంది, మన వాళ్ళు ఎలా ఉన్నారు, మించి మన ఊర్లో మన చర్చ్ ఎలా ఉంది అనగానే ఆయన చెప్పారు, చర్చ్ లేదయ్యా, మందిరం లేదు, మందిరం కూల్చేశాడు, మందిరం తగలబెట్టేశాడు, ప్రాకారము కూల్చివేసి అగ్ని చేత తగలబెట్టేశారని ఎక్కడో షోషను కోటలో ఉన్న నెహెమ్యాకి సందేశం అందింది. ఆయన ఏం చేశాడు తెలుసా? నాకెందుకులే అనుకోవాలా, అన్నం మానేశాడు, ఉపవాసం ఉన్నాడు, ఏడ్చాడు, దేవుని బతిమలాడుతున్నాడు. అంటే తన ఊరు గురించి, తన ప్రజల గురించి, తన ఊరిలో ఉన్న మందిరం గురించి గుండెల్లో భారం ఉంది. మీకుందా? మనం ఎంత స్వార్థంగా బ్రతుకుతున్నాం తెలుసా? వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకండి, సొంత వాళ్ళు. క్రైస్తవులుగా మనం ఆ పని చేయకూడదు. అవతల వాడు ఎవరైనా కావచ్చు, నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే సహాయం చేయాలి. నెహెమ్యా కన్నీరు కార్చెను. ఈరోజు నీకు ఆ స్థితి ఉందా? నెహెమ్యా భారం కలిగి ఉన్నాడు, ఉన్నదా? అది మీకు అలవాటు చేసుకోవాలి, మనం నేర్చుకోవాలి. వింటున్నారా? మోషే పెద్దవాడైనప్పుడు ఎంత బాగుందండి, తన సహోదరులను చూద్దామని బుద్ధి. ఎవరిని చూద్దామని? మోషే ఏమో యువరాజు, తన సహోదరులు బానిసలు. యువరాజు వచ్చి ఎవరిని చూడాలని ఆశపడ్డాడు? మనకుంది ఆశ. మనం కొంచెం స్థితి పెరిగితే చాలు, మన దగ్గరికి ఎవరన్నా వస్తే తెలిసినా కూడా తెలియనట్టు ప్రవర్తిస్తాం. నిన్నెక్కడో చూసినట్టుంది దొంగ మాటలు, నిన్నెక్కడో చూసినట్టుంది అనద్దు. సొంతవాడు నీ దగ్గరికి వస్తే, నీ పొరుగువాడు నిన్ను ఆశ్రయించి వచ్చినప్పుడు వాడు మొర వినకుండా చెవులు మూసుకోవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు చెవులు మూసుకుంటే ఒక దినాన నువ్వు దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయనుడు ఏం చేస్తాడు? ఈరోజు మోషేకి బుద్ధి పుట్టింది. అక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది తెలుసా? జాగ్రత్త విన్నాడు. అప్పటికే ఇశ్రాయేలీలు వందల సంవత్సరాలుగా బానిసలుగా దీనస్థితిలో ఉన్నారు. ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీని కింద పడేసి కొడుతున్నాడు. మోషే చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెనక ముందు ఆలోచించలేదు. జాగ్రత్త వినండి. మోషే ఎంత పెద్ద పర్సనాలిటీలో ఉన్నాడు కదా. మోషే చాలా సుందరుడు. వెళ్ళాడు, కనీసం అడగాలి కదా. ఏమడగాలి? రే ఎందుకు కొట్టుకుంటున్నారు, కొట్టుకోవద్దని అడగాల లేదా? అడగలేదు. మోషే డ్రెస్ అంతా ఎలా ఉంది?
ఏ దేశంలో ఉన్నాడు? ఐగుప్తుడు. ఐగుప్తుల డ్రెస్ వేరు, యూదుల డ్రెస్ వేరు, ఇశ్రాయేలీయుల డ్రెస్ వేరు, డ్రెస్ కోడ్. వీళ్ళు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఇశ్రాయేలీయుడు ఐగుప్తుడు కొట్టుకుంటున్నారు. అక్కడ కింద పడేసి బలహీనంగా ఉన్న ఇశ్రాయేలీయుడిని ఐగుప్తుడు కొడుతుంటే ఇంకొక ఐగుప్తుడి దగ్గరికి వెళ్ళాడు. అంతే కదా, మోషే ఐగుప్తుడిలా ఉన్నాడు కదా. ఇప్పుడు కింద పడేసి కొట్టించుకుంటున్నవాడు, మీద పడి కొడుతున్న ఐగుప్తుడు మోషే దగ్గరకు వస్తున్నప్పుడు ఎవరేమనుకుంటారు చెప్పండి? ఐగుప్తుడు మావాడు వస్తున్నాడు అని మోషేని అనుకుంటాడు. కానీ ఇశ్రాయేలుడు ఏమనుకుంటాడు? ఒకడే నన్ను కొట్టి చంపుతున్నాడు, రెండోవాడు కూడా వస్తున్నాడు అనుకుంటుండగా కనురెప్పపాట్లో కిక్ బాక్సింగ్ అయిపోయింది. ఆడ పంచి కొట్టడం. ఎవరెవరిని కొట్టారు? వచ్చిన ఐగుప్తుడిలాగా ఉన్న మోషే ఇంకొక ఐగుప్తుడిని కొట్టడంతో చచ్చిపోయాడు. దీన్ని బట్టి మీకు ఆలోచించాలి, మోషే చేతిలో బలం. అందరూ చెప్పండి, బలం. మీ చేతిలో బలం ఉందా? మీ బలాన్ని ఏం చేస్తున్నారు? అన్నం కలిపి 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 తినడంతో చెయ్యి అంత అరిగిపోయింది కదా. ఈ చేత్తో బైబిల్ పట్టుకోలేరు, ఈ చేత్తో ఎక్కువ రాయలేరు. చెయ్యి, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, అన్ని నొప్పులు వచ్చేసినాయి చిన్న వయసులో కదా. కానీ మోషే బలం అండి, కొట్టడంతో చచ్చిపోయాడు. ఇప్పుడు కింద ఇంకెవరున్నారు? వాడికి ఏమనిపించుంటుంది చెప్పండి? ఏమనిపించుంటుంది చెప్పండి? అరే ఈడేంటిరా ఐగుప్తుని కొట్టాడంటే ఖచ్చితంగా నన్ను కూడా కొడతాడు అనుకోగానే అన్నాడు. అని లేపి నేను మీ వాడినే అన్నాడు. అయిపోయింది స్టోరీ. నేను మీ వాడినే, కొట్టుకోవద్దు లే. పైకి ఐగుప్తుడు, లోన పైకి ఐగుప్తుడు రక్తం, మీరు పైకి ఇశ్రాయేలీలం, పైకి క్రైస్తవులం, పైకి దేవుని బిడ్డలం, లోన క్రూరమైన త్రోడేళ్ళం మనం ఉన్నామండి. అలాగే మనం, మనుషుడు పై విషయాలను చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మోషే వెళ్ళిపోయాడు. ఒక మాట అన్నాడు, ఎవరితో చెప్పద్దు. చెప్పకుండా ఉంటాడా? జనాలు చూడకుండా ఉంటారా? మనం ఏమనుకుంటాం తెలుసా చాలాసార్లు, నన్ను ఎవరు ఎందుకు చూడరు? ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారండి, ఖచ్చితంగా. నాకు ఇంకా పెళ్ళి కాలేదు. అప్పుడు కుక్కలు ఉండే మా ఇంటి ముందు. నేను పెంచే కుక్కలు కాక మీలో చాలామంది తెలుసు, మా ఇంటి ముందు చివర ఫుల్ కుక్కలు వరుసగా పడుకొని ఉండే. నేను వాటి నాకు నా రాక కొరకు ఎదురు చూస్తూ ఉండే. నేను వాటికి అన్నం పెడతాను అనమాట రోజు. ఆ రోజు ఇంట్లో ఏం వండలేదు, బాగా గుర్తు నాకు. వాటికి మాంసం కొందామని నేను, మీకు భవానీ థియేటర్ ఉంది కదా, ఆ భవానీ థియేటర్ ఎదురు ఇప్పుడు తీసేసి ఎప్పుడు ఉందో లేదు తెలియదు నాకు, ఒక షెడ్లో మాంసం అమ్ముతారన్నమాట. - 9:30, 10 అయింది. హాస్పిటల్లో, చీరాల ఏరియా హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను బండేసుకొని వచ్చి ఆ షాపులో ఎవరు లేని దాకా వెయిట్ చేస్తా, ఎవరైనా చూస్తారు నేను కొంటామని. నా బాధ నాది కదా. బండి అటు పెట్టి ఎవరు లేరు అనుకున్నా, బండి అటు పెట్టి డివైడర్ దూకి ఎవరు లేరు అనుకొని 50 రూపీస్ అది పార్సిల్ చేయమ్మా అనగానే వెనక నుంచి ముగ్గురు అది తింటా, మాంసం తింటా, డాక్టర్ గారు నమస్తే, అమ్మా డాక్టర్ గారు మంచోడు 3 ముక్కలే అన్నాడు. నా గుండె అవిసిపోయింది. ఇప్పుడు నేను, మీకు తెలుసు కదా, నేను తినను, అసలు నాకు అలవాట్లేదు. ఇప్పుడు నేనేం చెప్పాలి ఆయనకి? ఏమయ్యా ఇది నాకు కాదు కుక్కలు కన్నాను అనుకో, అది చెప్పలేను. ఆమె రోజు తీసుకెళ్తాడుగా 2-3 సార్లు కోసం, ఈయన డాక్టర్ గారా అంది. నా గుండె మరింత అవిసిపోయింది. ఇప్పుడు నా భయం అంతా ఏంటంటే, ఇప్పుడు నేను కొన్నందుకు కాదు, అతడు నన్ను గుర్తుపట్టి ఎంతమందికి చెప్పునో.
ఏం చెప్తాడు? డాక్టర్ గారు రోజు వచ్చి ఆయన తిన్నంటాడు, బయట అట్టుంటాడు, సాయంత్రం పూట కొనుక్కొని పోతాడని నాకు చెప్పాడు, నా గురించి చెప్పాడు అనుకోండి. అన్నంత పని అయింది తెలుసా? తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి. ఎంతటో తవల హాస్పిటల్కి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, డాక్టర్ గారు చెవులో మంచి విషయంలాగా నాకు దగ్గరికి వచ్చి, వేటపాలెంలో మంచి కోస్తారు తెమ్మంటారా అంటాడు. ఏం చెప్పాలి నేను? ఏం చెప్పాలండి? చూసారా, మనం చాలాసార్లు ఎవరు చూడకూడదు అనుకుంటాం. చూస్తారు, ఎవరొకరు చూస్తారు. భయపడుతూ మనం జాగ్రత్తగా బ్రతకాలి, మరింతగా అప్రమత్తంగా బ్రతకాలి. తెలుసా, మించి దేవుడు చూస్తున్నాడు. మోషే కూడా ఎలాగ అనుకున్నాడు, ఎవ్వరు చూడలేదని. మళ్ళీ రెండో రోజు బయటకు వస్తే ఈసారి ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటున్నారు. నిన్నేమో ఐగుప్తీయుడు ఇశ్రాయేలీలు కొట్టుకుంటే ఐగుప్తుడిని తీసేశాడు, అక్కడ నుంచి కొట్టి చంపేశాడు, ఇసుకలో పాతేశాడు. ఈరోజు ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటుంటే మోషే ఏం చేయాలి చెప్పండి? నిన్న బలవంతుడిని కొట్టాడు అనుకోవచ్చు, ఈరోజు కూడా ఇద్దరు ఎవరిని కొట్టాలి? బలవంతుడిని కొట్టకుండా వచ్చి అంటున్నాడు, దోయ్ మీ ఇద్దరు సహోదరులు కొట్టుకోవచ్చా అన్నాడు. అందులో ఒకడు అన్నాడు, మా మీద నిన్ను తీర్పరిగా ఎవరు నియమించారు? నిన్న అనగానే మోషేకి నన్ను మాంసం కొడితే గుర్తుపట్టి డాక్టర్ గారు నమస్తే అన్నాడే, అట్లా అనిపించి, నిన్న నువ్వు ఐగుప్తిని ఒకరిని చంపి పాతేసింది ఎవరు? అంతే అండి. మోషే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంకా వినండి, ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. ఎంత గొప్ప ప్రణాళిక అంటే, ఈ దినాన ఆ ప్రణాళిక ఇశ్రాయేలు దేశం దాకా వచ్చి ఆగాలి. ఈ దినాన జరుగుతున్న యుద్ధానికి ఆ దినాన మోషే ఆ సంఘటన నుంచి మిద్యానికి వెళ్ళిపోవడానికి లింక్ ఉంది. దేవుని వాక్యం అంత గొప్పది. మీకు అర్థమైందా? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. యెహోవా వాక్యము ఇక్కడ కొంచెము అక్కడ కొంచెం వాక్యం మనకు దొరుకుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వింటున్నారా? మోషే ఫరోకు తెలుస్తుంది సంగతే, నా సహోదరులను చూద్దామన్న బుద్ధి నాకు పుట్టిందని, నా సహోదరుల పక్షాన నేను ఉన్నానని, ఒక ఐగుప్తుని కొట్టి చంపానని, నా హృదయంలో, నా గుండెల్లో, నా రక్తములో ఐగుప్తుకు వ్యతిరేకత ఉన్నదని, మించి నా ప్రజలు ఇశ్రాయేలీయుల ఎడల నా రక్తం పొంగుతుందని, నాలో ఉన్న రక్తం ఇశ్రాయేలీయుల రక్తం అని ఈ సంగతి ఎవరో తెలుస్తుంది? ఫరో, ఐగుప్తుడు తెలుస్తుంది. ఈ రక్తం రెండు రక్తాలకు తేడా. ఐగుప్తు లోకానికి గుర్తు, ఇశ్రాయేలుడు దేవుని పిల్లలు, ఆత్మ సంబంధమైన లోకానికి దేవుని పిల్లలకి ఎప్పుడు యుద్ధమే. మీకు అర్థమైందా? మోషే వెళ్ళిపోయాడు, మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయాడు ఇక కానీ వాక్యం ఏం చెప్తుందంటే, చక్కగా చెప్తుంది వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాల సుఖభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని కొనిగి, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి మోషే ఇష్టపడలేదు అని చక్కగా రాయబడ్డది. మోషే మిద్యాను వెళ్ళిపోయాడు. గుర్తుందా? మిద్యాను వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా దేవుని చిత్తం, దేవుడే నడిపించాడు. దేవుని ప్రణాళిక ఉంది. అంటే మోషేని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మిద్యానుకు తీసుకొని వెళ్ళి, మిద్యాను అన్న అరణ్యంలో మోషేని దేవుడు తర్ఫీదు ఇవ్వడానికి, మిద్యాను అన్న అరణ్యంలో ఒక గొర్రెల కాపరిగా మార్చడానికి, మిద్యాను అన్న అరణ్యంలో మోషే ఉన్న సొంత బలం, మోషేలో ఉన్న కోపం, మోషేలో ఉన్న తొందరపాటు అంతా తీసివేసి దేవుని చిత్తానుసారమైన పాత్రగా, దేవుని యొక్క సాత్వికం, దేవుని యొక్క రూపులోకి మార్చబడిన గొప్ప వ్యక్తిత్వము కలిగిన వాడిగా, నెమ్మదస్తుడుగా, దీనుడుగా, తగ్గించుకున్నవాడిగా, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి నమ్మకమైన వాడిగా మోషేకు తర్ఫీదవడానికి దేవుడు తీసుకొని వచ్చాడు. మిద్యానుకు తీసుకొచ్చి మిద్యానులో 40 సంవత్సరాలు మోషేని దేవుడు, నేనంటాను, ముక్కలు చేసేసాడు. మోషేని పిండి చేసేసాడు. మోషే ఒక నాయకుడిగా తయారయ్యాడు. వింటున్నారా? అద్భుతం. మోషే మిద్యానులో, మోషే జీవితంలో 3 40 మొదటి 40 ఐగుప్తులో
యువరాజుగా, 240 మిద్యాన్ అరణ్యంలో, 340 అరణ్యంలో ఇశ్రాయేలును నడిపించడం, 340 120 సంవత్సరాలు. అర్థమవుతుందా? మోషే తన మామ మంద గొర్రెను కాస్తున్నప్పుడు మిద్యాన్లో మోషేకు ఒక దర్శనం వచ్చిందండి. దర్శనం కాదు, దేవుడే ప్రత్యక్షమయ్యాడు మండుతున్న పొదలో. ఆ మండుతున్న పొద ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలే. ఒక అద్భుతమైన మాట ఉంది, పొద మండుతుంది కాలిపోలేదు. అందరు చెప్పండి, పొద కాలిపోలేదు. అందరు చెప్పాలి ఈ పదం, పొద మండుతుంది. నిర్గమకాండం రండి. ఈరోజు మనం త్వరగా కొన్ని వచ్చిన భాగాలు. యూదుడు ఎందుకు నశించలేదు, ఇశ్రాయేలీలు ఎందుకు అంతరించిపోలేదు అన్ని వాక్య భాగాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయం చదువుతున్నాను కొన్ని వచనాలు మొదటి నుంచి. నిర్గమకాండం 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు ఆవల తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చును. ఒక పొద నడిమిని చూడండి, ఒక పొద నడిమిని అని మళ్ళీ అగ్ని జ్వాలలో అండర్లైన్ చేయండి ఆ పదం. పొద నడిమిని అగ్ని జ్వాలలు. నడిమి అంటే పొదకి ఎక్కడ మధ్యలో. ఆ పొద ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలే. శ్రమ అనుభవిస్తున్న ఇశ్రాయేలీలు. మీరు అనుకుంటున్నారా? ఇశ్రాయేలీలు ఇంకా శ్రమ అనుభవిస్తున్నారు, ఇంకా 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 ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు. ఇశ్రాయేలీల రక్తము ఈ భూభాగం అంతా తడిచిపోయింది. ఆ రక్తముతో తడిచిన అనుభవం నుండి వారు పోరాటం నేర్చుకున్నారు, యుద్ధం నేర్చుకున్నారు, తెగింపు నేర్చుకున్నారు, సాహసం నేర్చుకున్నారు, తెగింపు నేర్చుకున్నారు. వారు నేర్చుకున్న యుద్ధంలో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవాలన్న ఆశ నేటి దినాన ప్రపంచంలో సూపర్ పవర్ అయ్యారు. ఇదిగో కారణం ఇదే. చూడండి, అక్కడ పొద నడిమిని అగ్ని జ్వాలలు అనే మాట ఏంటి? పొద నడిమి ఏం కనిపించింది మోషేకి? అగ్ని జ్వాల. ఎవరి అగ్ని జ్వాల? పెద్దగా యేసుక్రీస్తే. అబ్బా ఎంత అద్భుతం! ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. వాక్యం చెప్తుంది దహించు అగ్ని. బా అగ్నిలో అగ్నిలో యెహోవా దూత. జ్ఞాపకం వస్తుందా సన్నివేశం? సంసోను యొక్క పుట్టుకను ప్రకటించిన తరువాత వారు మనోహ ఆయన భార్య దేవునికి దహనబలి అర్పించారు. ఆ జ్వాలలలో, ఆ ఇంపైన సువాసనలో యెహోవా దూత పైకి ఎగసిపోయాను. జ్వాలలలో, అగ్ని జ్వాలలలో ఆయన దహించు అగ్ని. ఆయన ఇప్పుడు జాగ్రత్తవేనండి. పొద ఇశ్రాయేలీలే, మండుతుంది. ఇశ్రాయేలు శ్రమ పడుతున్నారు. కానీ శ్రమ పడుతున్న, కష్టపడుతున్న, హింసించబడుతున్న, ద్వేషించబడుతున్న, తోలనాడబడుతున్న, అవమానపరచబడుతున్న, చంపబడుతున్న ఇశ్రాయేలీల మధ్య మండుతున్న పొద ఉంది. ఆ మండుతున్న పొదలు ఎవరున్నారు? దేవుడున్నాడు. అందుకే వాళ్ళు నశించిపోలేదు. ఆ వచనం చూడండి ఎంత ఆసక్తిగా ఉంటుందో. చూడండి, పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. పాత నిబంధనలో యెహోవా దూత అని ఎక్కడొచ్చినా, యెహోవా సేనాధిపతి అని ఎక్కడొచ్చినా అని యేసుక్రీస్తు ప్రభువారని గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? అతడు చూచినప్పుడు అగ్ని వలన, అండర్లైన్, అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అందరు చెప్పాలి, పొద మండుతుంది కానీ కాలిపోలేదు. చెప్పండి ఈ మాట ఇంకోసారి పెద్దగా. మరి మండుతున్న పొద కాలిపోవాలి కదా. అంటే దాని అర్థం ఏంటంటే పొద మండుతుంది. ఇశ్రాయేలీలకి శ్రమ పడడం అనేది కొత్త కాదు. ఈనాటికి కూడా కనుచూపు మేరలో ఇక్కడున్న కొద్ది మందికి, బహుశా అంతమంది అంత వయసు ఉన్న వాళ్ళు లేరేమో, అంత పెద్దవారు, 1948 నుండి ఈరోజు వరకు పొద మండుతూనే ఉంది. అన్ని యుద్ధాలే, అన్ని పోరాటాలే, యుద్ధము చేస్తూనే ఉంది. కానీ యుద్ధంలో యూదులు ఇశ్రాయేలీలు నశించిపోలేదండి. పొద మండుతుంది, బా కాలిపోలేదు. మాటలు వింటుంటే మనం ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయాలన్న ఆసక్తి రోజు రోజుకు పెరగాలి. నడుమ అంటే ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనకుడు నిద్రపోడు, వారి మధ్య ఉన్నాడు.
జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, నిన్ను తాకిన వాడు నా కనుగుడ్డును వారి మధ్య ఉండెను. ఎంత బాగుంది ఈ మాట. అందుకే అప్పుడు చూడండి, పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో, ఎలా నశించిపోలేదో, ఎలాగా మనుషులందరూ మాయమైపోలేదో మనం ఎట్ట అనుకోవాలి. ప్రపంచంలో చాలా జాతులు నశించిపోయినాయి, చాలా జాతులు కాలగర్భంలో కలిసిపోయినాయి. కొన్ని జాతులు వినడానికే కానీ ఇప్పుడు లేవు. కానీ ఇశ్రాయేలీలు మండుతున్నారు, కానీ వారు మాత్రం కాలిపోలేదు, నశించిపోలేదు. నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకుని, అండర్లైన్, వింత. ఈ ప్రపంచానికి ఇశ్రాయేలీలు ఎవరండి? వింతైన ప్రజలు. అందరూ చెప్పాలి, వింతైన. ఇంకోసారి పెద్దగా రాసుకోవచ్చు, మీరు చక్కగా రాసుకోండి. ఇశ్రాయేలీల గురించి మీరు ఏది రాసినా దీవెనే, ఏది రాసినా ఆశీర్వాదమే, వాళ్ళ కోసం ప్రార్థన చేసినా ఆశీర్వాదమే. రోజు ప్రార్థన చేయండి. లియో టాల్స్టాయ్ వింత అనే ఈ పదాన్ని గురించి చెప్పాడు. యూదుడు అవును వింతగా ఉన్నాడని చెప్పాడు. మీకు దేవుడు అర్థం అవ్వాలి అంటే, అబ్బా ఎంత అద్భుతం, దేవుడు ఎవరో తెలియాలి అంటే, సృష్టికర్త ఎవరో తెలియాలంటే యూదులు చూస్తే చాలు, యూదుల చరిత్ర చదివితే చాలు. లియో టాల్స్టాయ్ ఈయనేమన్నాడు తెలుసా? జాగ్రత్త వినాలి. ఇప్పుడు మోషే ఆ పొదకేమని పేరు పెట్టాడు? అటెళ్ళి చూస్తా. ఏం చూస్తా? మోషేకి ఎలా అనిపించింది అది? వింతగా. అందరు చెప్పండి, ఏంటి? వింతగా. ఈ లియో టాల్స్టాయ్ ఏమన్నాడంటే, యూదుడను వాడు ఎందుకు నశించిపోలేదు? ఇన్ని యుద్ధాలు జరిగినా, ఇన్ని పోరాటాలు జరిగిన ఎందుకు నశించిపోలేదు? ఎందుకంటే యూదుడు వింతగాను ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. రాజులందరూ, దేశములన్నీ కలిసి వారిని వేరుపరిచి దుర్భాషలాడినను, హత్యాచారము జరిపినను, హింసించినను, త్రొక్కినను, నరికివేసినను, కాల్చివేసినను వేలాడదీయబడిన యూదుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడు. యూదుడు నిత్యత్వమునకు సంకేతం. అతడిని నిప్పు గాని, ఖడ్గము గాని, విల్లు గాని భూలోకము నుండి తుడిచి వేయలేకపోయినవి. ఎందుకంటే మండుతుంది పొద కానీ కాలిపోలేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. యూదుడు ఈ ప్రపంచమంతా ఒక దిక్కునొచ్చి యూదుల్ని ఏమి చేయాలనుకున్నా యూదులను ఏమి చేయలేకపోయాను. మోషే ఆ దిక్కునెళ్ళి ఏమిటి వింతని చూద్దాం అనుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు మోషేతో. ఏం మాట్లాడాడు చూడండి, అక్కడ ఏం మాట్లాడాడు చూడండి. మోషేతో ఏం మాట్లాడు? గొప్ప వింత, మామూలు వింత కాదండి. యూదులు ఎవరు? గొప్ప వింత. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అంటే యెహోవా చూచెను. ఆ పొదలు ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. యెహోవా చూచెను. వింటున్నారా? అంటే మండుతుంది పొద కానీ కాలిపోలేదు. ఇశ్రాయేలీలే. దేవుడు ఆ పొద నడుము నుండి, అంటే ఇప్పుడే ఆ పొద ఎవరు? ఆ పొద ఎవరు? ఇశ్రాయేలీలు. వారి మధ్య ఎవరు ఉన్నాడు? అది ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచాను. దేవుని స్వరం, దేవుడు మాట్లాడుతున్నాడు యూదుల ద్వారా. అందుకే రక్షణ యూదుల్లో నుండి కలుగుతుంది. ఎంత బాగుంది చూడండి. అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు. బా, దేవుడు ఉన్నాడు వాళ్ళతో. పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, వారితో పెట్టుకోకూడదు. పరిశుద్ధుడైన దేవుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నాడు, వారితో గెలవడం అసాధ్యం. ఏ దేశమైనా, ఏ ప్రపంచం ఏకమైన, లియో టాల్స్టాయ్ అన్నాడు, దేశములన్నీ కలిసి వేరు చేసినను, దుర్భాషలాడిన, అత్యాచారము జరిపినను, హింసించినను, తొక్కినను, నరికినను, యూదులను గెలవడం అసాధ్యం. ఎందుకంటే వారితో దేవుడు ఉన్నాడు, వారి మధ్య దేవుడు ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధి వారితో ఉంది. అద్భుతం కదా. మోషే పుట్ ఆఫ్ యువర్ షూస్, శాండిల్స్, చెప్పులు వీడు అని ఒక మాట చెప్పాడండి. దగ్గరికి రావద్దు. ఎంత బాగుంది ఈ మాట. స్టాప్, దగ్గరికి రావద్దు. ఈరోజు ప్రపంచ దేశాలకి పిడి సుందరరావు గారు లాగా, డాడీ లాగా మనం సవాల్ ఏంటంటే, ఎవరితో పెట్టుకోవద్దు చెప్పండి, ఎవరితో? దట్స్ ఆల్. యూదులతో.
ఒక్కోసారి పిడి సుందరరావు గారు అస్సలు అద్భుతంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. ఎవరి వల్ల కాదు, అంత ధైర్యంతో ఎవరి వల్ల కాదు. అలాంటి వాడు కూడా ఆశీర్వాదమే. సిద్ధాంతం బహుశా చాలామంది వేరవచ్చేమో, కానీ దేవుని వాక్యం యొక్క సత్యము, దేవుని వాక్యం యొక్క ఔన్నత్యం, దేవుని వాక్యం యొక్క గొప్పతనం, దేవుని వాక్యములో ఉన్న జ్ఞానాన్ని ప్రకటించడంలో, శాస్త్రవేత్తల వాళ్ళని సవాలు చేయడంలో పీడి గారే పెద్దోళ్ళు కదా, మనం గౌరవించాలి వాళ్ళని, మనం ఆనందించాలి మన పెద్దలను బట్టి. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఒక మాట మనం తెలుసుకోవాలి, ఏంటంటే దగ్గరికి రావద్దు. మనం అప్పుడప్పుడు అంటే కోపం వచ్చినప్పుడు, నాతో పెట్టుకోవద్దు, నీతో పెట్టుకున్నా నువ్వేం చేయలేవు, ఏం చేస్తాం మనం, ఊరక మాట అంటాం అంతే మనం. కానీ ఎవరితో పెట్టుకున్నా యూదులతో మాత్రం పెట్టుకోవద్దు. అందుకే దేవుడు అన్నాడు, దగ్గరికి రావద్దు. ఒకవేళ నువ్వు దగ్గరికి వచ్చే పని అయితే నువ్వు చెప్పులు విడు. చూడండి, అక్కడ ప్రభు మాట చెప్పాడు ఏంటంటే, అందుకైనా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము, నిలిచి ఉన్న స్థలం ఏంటది? అవును, ఈ ప్రపంచానికి పుణ్యభూమి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరం, ఈ ప్రపంచానికి రక్షకునిచ్చిన భూమి, నడిబొడ్డు, గరిబి నాభి ఇశ్రాయేలు దేశం. అందుకే దేవుడు అన్నాడు, ఈ స్థలం ఏంటి? పరిశుద్ధ స్థలం. అమ్మా, నిజంగానే ప్రభు పుట్టిన స్థలం అండి. రక్షకుడు మానవాళిగా నడియాడిన స్థలం యెరూషలేము. అందుకే ఏమన్నాడు చూడండి అక్కడ, ఇది పరిశుద్ధ స్థలం, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే ఆ పొదలో నుండి దేవుడు తాను మోషేకి పరిచయం చేసుకుంటున్నాడు. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, దేవుడు ఈ లోకానికి పరిచయమైంది ఎవరి వల్ల? ఇశ్రాయేలీల వల్ల. అందుకే యేసుక్రీస్తు యూదుడు వంశంలో నుండి వచ్చాడు. ఈ ప్రపంచానికి యూదులు ఆశీర్వాదకరం. అందుకే యెరూషలేమును, యూదుల్ని, ఇశ్రాయేలుని మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలుకి కలిగిన గొప్పతనం ఏమిటి? అన్ని విషయముల్లో గొప్పతనమే. పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, పితరుల వారు లేఖనములు వారివి అని ఇంకొక మాట చెప్తున్నాడు. ఆచారాలు వాళ్ళే మించి శరీరమును బట్టి క్రీస్తు వారిలో ఇదే యూదుల్ని నాశనం చేయాలని ఎన్నిసార్లు అండి. ఫరో గుర్తున్నాడా? ఏంటి, అంతకంతకు విస్తరిస్తున్నారంట. ఎవరు? ఇశ్రాయేలీలు. వారిని వెట్టి చాకిరి చేసి వారి జనాభాను తగ్గించి నాశనం చేయాలనుకున్నాడు ఫరో. అయిందా పని? అవ్వలేదు. ఆ తర్వాత మీకు గుర్తుందా, సౌలు. ఎందుకు? మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, సౌలు దావీదు మీద విషపు చూపు. అదేంది? సౌలు ఇశ్రాయేలీయుడు, దావీదు ఇశ్రాయేలీయుడు కదా. ఎందుకు దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు అంటే ఇక్కడే కారణం. ఎందుకో తెలుసా? అపవాది పనిచేస్తూ ఉన్నాడు. ఎలా అయినా యేసుక్రీస్తు లోకానికి రావటానికి వీల్లేదు. స్త్రీ సంతానం అని యేసుక్రీస్తు లోకానికి వస్తే మానవాళి కొరకు ఆయన తన రక్తము కార్చి తన ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేస్తే రక్షణ వచ్చింది. అందుకే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను, ఆయన వంశాన్ని నాశనం చేయాలని ఈరోజు కాదు, ఆ రోజు నుండి మానవాళికి దేవుడిచ్చిన వాగ్దానం, స్త్రీ సంతానం అనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి అపవాది పన్నిన పన్నాగాలు అన్నీ కాదు. గుర్తుందా? మనుషుల యొక్క ఊహ చెడగొట్టాడు. ఇంకా ముందుకు వస్తే దేవుని నుండి వేరుమైన మత వ్యవస్థను పుట్టించాడు. ఆది కాండం 11వ అధ్యాయంలో భ్రష్టత్వంలో తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే స్త్రీ సంతానం ఈ లోకానికి రాకూడదని. అందరితో సాతానుడు పనిచేస్తూనే ఉన్నాడు. ఫరో, ఆ తర్వాత సౌలు. ఏం చేశాడు దావీదు? మంచి పనే కదా.
గొల్లియాతును చంపడం ఎవరి వల్ల అయింది? ఎవరి వల్ల అయింది అది? మరి దావీదు మంచి పనిగా చేశాడు. కానీ విషపు చూపు ఎందుకో తెలుసా? దావీదును చంపడానికి 16 సార్లు ప్రయత్నం చేశాడు. సౌలు చాలా యుద్ధ నేర్పరి. సౌలు బెన్యామీను గోత్రికుడు. వాళ్ళు వెంట్రుక వాసితో కొట్టగలిగిన వారు. ఈట ఇసిరితే తప్పడం అనేది ఉండదు. కానీ ఈట ఇసిరాడు ఎవరి మీదకి? దేవుడు తప్పించాడు. ఎందుకో తెలుసా? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి. దావీదే లేకపోతే దేవుడు ఎలా వస్తాడు? అందుకే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన 16 టైమ్స్ అంతటి తవల యూదులు లేకుండా చేయాలని అతల్య రాజకుమారులందరినీ చంపుతూ వచ్చాను. అతల్య తక్కువ చేసిందా? సాతాను పన్నాగం ఇంతటి తవల ఎస్తేరు గ్రంథానికి వచ్చేటప్పటికల్లా హామాను ఎవరిని లేకుండా చేద్దామనుకున్నాడు. 127 సంస్థానాల్లో ఉన్న యూదుల్ని విఫలమైంది సాతాను ప్రయత్నం. ఇంతటి తవల యేసుక్రీస్తు పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని 2 సంవత్సరాల్లో పిల్లల మొత్తాన్ని ఏం చేశాడు? దేవుడు తప్పించాడు యేసుక్రీస్తుని. మీకు గుర్తుందా? అంతటి తవ్వలేదు. రోమా పరిపాలన కింద యూదులు పడ్డ హింసలు, యూదులు జరిపిన మారణ హోమం, యూదులు ఎడల విచక్షణారహితంగా ఊచకోత. క్రీస్తుకు 70వ సంవత్సరంలో టైటస్ యూదుల్ని, లక్షల మంది యూదుల్ని ఊచకోత కోసినప్పుడు తిరిగి ఆయన గుర్రం మీద వెళ్తున్నప్పుడు గుర్రం కాళ్ళు సగం వరకు పారుతున్న రక్తంలో తడిసిపోయినాయి. యూదుల్ని లేకుండా, యూదులు అంటే అపవాదికి ద్వేషం, వారిని లేకుండా చేయాలని. ఎందుకంటే శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను. గుర్తుందా? ప్రపంచంలో యూదులు పడ్డ హింసలు అన్నీ కాదు, మీకు బాగా గుర్తుందా? ఇంత జరిగినా యూదులు నశించిపోలేదు. దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు, వారిని భద్రపరుస్తూ వచ్చాడు, వారిని సంరక్షిస్తూ వచ్చాడు, వారిని కాపాడుతూ వచ్చాడు. ఎందుకు వారిని కాపాడుతూ వచ్చాడంటే చక్కగా రాయబడింది, యెహోవానైన నేను మార్పు లేనివాడను, అందుకే యాకోబు సంతతి మీరు లయము కాలేదు, మండుతున్న పొదలో ఉన్నాడు. మీకు గుర్తుంది కదా, హిట్లర్ యూదుల మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. 60 లక్షల మంది యూదుల్ని ఇట్స్ అ ఫైనల్ సొల్యూషన్ అన్న పేరుతో హిట్లర్ యూదుల్ని చంపేశాడు. 60 లక్షల మంది హోలోకాస్ట్లా అండి. మీరు ఆలోచించండి. హిట్లర్ యూదులను ప్రపంచాధిపత్యం కోసం పోరాడుతున్న దుష్ట జాతి అని. యూదులకు ఆయన పెట్టిన పేరంటే దుష్ట జాతి. యూదులపై ద్వేషం నరనరాల జీర్ణించుకుపోయింది. దీని వెనక అపవాది ఉన్నాడు. జర్మనీలో చాటింపు వేశాడు, యూదులు దుర్మార్గులని, వాళ్ళు బ్రతకడానికి అర్హత లేదు అని, యూదులు దుష్టజాతి అని. 60 లక్షల మంది యూదులను చంపాడు. చివరికి యూదులు నశించిపోలేదు. హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు హిట్లర్ యొక్క సేనలు, నాజీ సేనలు రష్యాకు పట్టుబడుతున్నప్పుడు తుపాకీతో కాల్చుకొని చచ్చిపోయాడు. దగ్గరికి రావద్దు ఈ పొద దగ్గరికి, ఇది పరిశుద్ధమైందని దేవుని చెప్పిన మాట అర్థమైందా? యూదులతో ఎవరు పెట్టుకున్నా, ఇశ్రాయేలుతో ఎవరు పెట్టుకున్నా బ్రతికిన దాఖలాలుండో, గెలిచిన దాఖలాలుండో. జోసెఫ్ స్టాలిన్ రష్యా నియంత 1922 నుండి 53 వరకు మరణించే వరకు కమ్యూనిస్ట్ పార్టీ సోవియట్ యూనియన్ సెంట్రల్ కమిటీకి ప్రధాన కార్యదర్శి. ఇట్స్ వెరీ డేంజరస్ తెలుసా. ఈయనకి యూదులంటే ఎంత ద్వేషమో తెలుసా. ఒక పథకం రచించాడు 1953వ సంవత్సరం మార్చి 1వ తారీఖున. క్రెమ్లిన్, మన పార్లమెంట్ అని ఎలా అంటామో రష్యా పార్లమెంట్ అని ఏమంటారంటే క్రెమ్లిన్స్.
శాసనసభ అన్నమాట. 1953 సంవత్సరం మార్చి 1వ తారీఖున ఈయన పార్లమెంట్ హాల్లోకి, క్రెమ్లిన్లోకి వచ్చి ఒక ప్రకటన చదివాడు. ఆ ప్రకటన ఎంత విషాదమో తెలుసా? ఆయన చదివిన ప్రకటన సారాంశం ఏమిటంటే, మార్చి 1వ తారీఖున చదివాడు. ఏం చదివాడంటే, మార్చి 9వ తారీఖున 30 లక్షల మంది యూదుల్ని, అప్పటికి యూదులు ప్రపంచంలో చెదిరిపోయి ఉన్నారు. క్రీస్తు శకం 70వ సంవత్సరం టైటస్ యెరూషలేమును కాల్చివేసి నాశనం చేసిన తర్వాత, యూదులను ఓసుకోసిన తర్వాత ప్రపంచంలో చెదిరిపోయారు. రష్యాలో అప్పటికి 30 లక్షల మంది యూదులు ఉన్నారు. ఈయన చదివిన సారాంశం ఏంటో తెలుసా? యూదులు మన దేశంలో ఉండడానికి వీల్లేదు, 30 లక్షల మంది యూదుల్ని మనం ఓచుకోతకోయబోతున్నాం. ఎన్నో తారీఖు అంటే మార్చి 9వ తారీఖున 30 లక్షల మంది యూదుల్ని చంపేయబోతున్నాం అని పార్లమెంట్ హాల్లో చదివేశాడు. రెజల్యూషన్ పాస్ చేశాడు. 1వ తారీఖు ఆ ఒక్క ప్రకటన చదివి ఇంటికి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోవాలి, 1953 మార్చి 1వ తారీఖున శాసనం చేశాడు. ఎన్నో తారీఖున చంపేయాలని? మార్చి 9వ తారీఖున. ఏం చేశారండి యూదులు? యూదుడు ద్వేషించబడ్డాడు, యూదుడు అణిచివేయబడ్డాడు, చంపబడ్డాడు, నరకబడ్డాడు, కోయబడ్డాడు, అత్యాచారానికి లోనయ్యాడు, దోచుకోబడ్డాడు, నలకొట్టబడ్డాడు. కానీ సువాసనగా ప్రపంచంలో ఎగిసిపడ్డాడు. యూదులతో పెట్టుకున్నవాడు ఎవడు బ్రతకలేదు. మార్చి 9వ తారీఖున శాసనం చేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. 1వ తారీఖు శాసనం చేశాడు, 9వ తారీఖు చంపాలనుకున్నాడు. కానీ 2వ తారీఖు శాసనం చేసిన తర్వాత రోజే జోసెఫ్ స్టాలిన్ గుండె పట్టుకున్నాడు, చచ్చిపోయాడు. మీకు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? యూదులను చంపాలనుకున్నాడు. ఎన్నో తారీఖు? అదే రోజు ఆయన సమాధి చేశారు. ఇది యూదులకు ఎస్తేరు గ్రంథం పట్టి పూరీము పండగ. శత్రువుపై పగ తీర్చుకొనుట, శత్రువు మీద ఆధిపత్యం, శత్రువు నలగదొక్కుట. ఆ దినాన రష్యా చుట్టుపక్కల ఉన్న యూదులకి ఇది పూరీము పండగ. అందుకే యూదులతో ఎవరు పెట్టుకోవద్దు. అందుకే దేవుడు అన్నాడు, పొద మండుచుంది కాలిపోలేదు. సద్దాం హుస్సేన్ కావచ్చు, అబ్రహాం రైసీ కావచ్చు, ఇస్మాయిల్, చాలామంది నేటి దినాన ఇరాన్ పరిపాలిస్తున్న, మీకు తెలుసు, ఖమీని, యూదుల నాశనాన్ని కోరిన వారు వీరందరూ కూడా చుట్టుపక్కల ఉగ్రవాదులకి ఆయుధాలు ఇచ్చి, మారణాయుధాలు ఇచ్చి, ధనాన్నిచ్చి, తర్ఫీదిచ్చి యూదుల నాశనాన్ని కోరిన వాడితను. ఇశ్రాయేలు దేశం క్యాన్సర్ గడ్డని చెప్పినవాడు, ఇశ్రాయేలీలు బ్రతకడానికి వీల్లేదని చెప్పినవాడు. జరుగుతున్న యుద్ధం యొక్క సారాంశం అదే. ఇంత జరిగిన యూదులు నాశనం కాలేదు. ఎందుకో తెలుసా? ఇంత జరిగిన ఎందుకంటే వారు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాలు, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9-11 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయముగా ఏర్పరచుకొనెను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. వారు ఎవరంటే నీ జనులు అని చెప్పాడు. ఎవరంటే వారు? ఎవరి జనులు? దేవుని జనులు. అవును, దేవుని చేత ఎన్నికైన వారు, దేవుని గుణలక్షణాలు లోకానికి చూపించవలసిన వారు ఇశ్రాయేలీలు, దేవుని కుటుంబం, దేవుని నిబంధన ప్రజలు. అవును, చూసారా? దేవుడు ఎవరో ప్రపంచానికి చూపిస్తున్నారు. అందుకే మీకు దేవుడు ఎవరో అర్థం కావాలంటే, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. మాకెలా తెలుస్తుంది? వెళ్ళి యూదులను చూడు, అప్పుడు దేవుడు ఎవరో మీకు బాగా అర్థమవుతుంది. ఇట్స్ ఫుల్ఫిల్ అ ప్రామిస్. వాగ్దాన పుత్రుడు, స్త్రీ సంతానం, యేసు క్రీస్తు ప్రభువారు. యూదా గోత్రంలో ఆయన, అవును కదా, ఇశ్రాయేలీలు మెషియా లైన్, యేసు క్రీస్తు శరీరం బట్టి వారిలో పుట్టాను. అర్థమైందా? అందుకే యూదులు ఏంటో తెలుసా? నాశనం కాలేదు. ఎందుకు లయం కాలేదు అంటే, పొద మండుతుంది కానీ వారి మధ్య దేవుడు ఉన్నాడు. రేపటి దినాన ప్రభు వచ్చే వరకు
ఇశ్రాయేలు యుద్ధం చేస్తూనే ఉంటారు, యుద్ధం ఆగదు. యుద్ధము వాళ్ళ రక్తంలో ఉంది. అందుకే దావీదు అన్నాడు, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు యుద్ధము చేయట వాళ్ళ నైజం, వాళ్ళ రక్తం. ఇచ్చే దేశం ఉత్తర కొరియా, రష్యాకు మద్దతు ఇచ్చే దేశం టర్కీ, రష్యాకు మద్దతు ఇచ్చే దేశం పాకిస్తాన్. ఈ దేశాలన్నీ కూడా ఇశ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా నిలబడతాయి. ఇశ్రాయేల్ దేశాన్ని కేంద్రంగా చేసుకుని ప్రపంచం రెండు ముక్కలు అవుతుంది. కానీ చివరికి ఏమవుతుందో తెలుసా? ఇశ్రాయేల్ దేశాన్ని ఒంటరిగా వదిలిపెట్టి ఇశ్రాయేల్ దేశానికి మద్దతు ఇచ్చే దేశాలు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఇశ్రాయేల్ దేశం ఒక్కటే పోరాడాల్సి వస్తుంది. ఇక చివరి దశలో ప్రభు వచ్చి ఇశ్రాయేల్ దేశం పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. తన నోటి ఊపిరి చేత వాటిని నాశనం చేస్తాడు. ఇశ్రాయేల్ని తన వైపు ఆకర్షించుకుంటాడు. ఇది ఎండింగ్. ఇది అప్పటి వరకు ఇశ్రాయేలు ఏం చేస్తూనే ఉండాలి? చక్కవ రాయబడేది, పొద మండుతుంది కానీ యూదులను నాశనము చేయడం ఎవరి తరం? లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. యూదుల గొప్పతనం, పొద మండుతుంది కానీ కాలిపోలేదు. ప్రభా, మీరు ఇశ్రాయేలుని కాపాడుతూ ఉన్నారు, కొనకక్క నిద్రపోక. స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం ప్రభా మా జీవితాల్లో ఆశీర్వాదకర అనుభవం. ఇశ్రాయేలుల గురించి, వారి చరిత్ర గురించి మేము విన్నప్పుడు ప్రభా మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేము. వారి జీవితంలో మీ ప్రణాళిక ఎంత గొప్పది నాయన. స్తోత్రాలు. వాక్యం విన్న ప్రియులను దీవించండి. ఇక మానక ఇశ్రాయేలు గురించి ప్రార్థించడానికి ప్రభా రాకడ దినాల్లో మేమున్నాం, సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇంకెవరు రక్షణ పొందలేదో రక్షణ ఈ దినం ఇది మిక్కిలి అనుకూల సమయం రక్షణ పొందడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యం మా హృదయాలలో నీరు గట్టి ఫలింపచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.